తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి పనులు తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి ఉపయుక్తం అవుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవడం, పన్నుల చెల్లింపులో పారదర్శకతతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండటంతో రాష్ట్రానికి గర్వకారణంగా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి కానుకగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు. దాదాపు 1,30,000 కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభం కావడం భారత్ సాధించిన అతి గొప్ప విజయంగా పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చెయ్యాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గూగుల్ ఏఐ టెక్నాలజీతో డేటా సెంటర్ ఏర్పాటుకి ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా పేరుగాంచిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది జూలైలో పరిపాలనా ఆమోదం లభించగా తాజాగా నిధులు ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మందికి త్రాగునీరు అందిస్తున్న ఈ బ్యారేజ్ మరమ్మతులు ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విఘ్నేశ్వరం తదితర పరిధిలో 175 గేట్లలో 116 గేట్లు తుప్పుపట్టి పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఏటా లక్షల క్యూసెక్కులు జలాలు వృధాగా సముద్రంలోకి తరలిపోతున్నాయని, వీటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్లు అభివృద్ధి పనులు, సౌకర్యాలు, భక్తుల సంరక్షత ఏర్పాట్లపై హేతుబద్ధత విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని తెలియజేశారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లు పరిధిలో పుష్కర్ ఘాట్లు వద్ద భక్తుల సౌకర్యం, భద్రత, రవాణా భద్రత అంశాలపై అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆయన శాఖల ప్రతిపాదించిన పనులన్నీ అనుసరించి ప్రతి శాఖకు బాధ్యతను స్పష్టంగా కేటాయించిన మేరకు పుష్కరాలు ప్రారంభం కంటే ముందు ఆయా శాఖల పనులు పూర్తి చేయాలన్నారు. అనపర్తి జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదించడం ద్వారా అనపర్తి పరిసర ప్రాంతాల ప్రజలకు చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషితో విజయాన్ని సాధించామన్నారు. దీనికి సహకరించిన పురంధేశ్వరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి సహకరించిన తమ పార్టీ నాయకుడు ఉన్ని కృష్ణన్ కు ధన్యవాదాలు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివాస్ రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించిన లాలచెరువు జంక్షన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సుమారు 150 మంది వరకు పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2.0 కింద గ్రామీణ పేదలకు గృహ వసతి కల్పించేందుకు అర్హులకు గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. జిల్లాలో అర్హులందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. మొందా తుఫాను తూర్పుగోదావరి జిల్లా రైతులను కుదేలు చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లోని తీవ్ర ప్రభావం చూపడంతో పంట నష్టం మరింత పెరిగింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. కొత్త వీర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.